వినండి వినిపిస్తాను, చూడండి చూపిస్తాను. రాజా విక్రమ్ మరియు భేతాళుని కథలు. రాజా విక్రమ్ బదులిస్తే భేతాళుడు ఎగిరిపోయేను. రాజా విక్రమ్ మరియు భేతాళుని కథలు. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు. 2 భర్తలు కలిగిన స్త్రీ. వివాహం అనేది 7 జన్మల బంధం అని అంటారు. కానీ ఒక స్త్రీ జీవితంలో 2 భర్తలు ఎదురైతే హక్కు ఎవరిది? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నవాడిదా, లేక తన ప్రాణం కాపాడిన వాడిదా? ఇది సుమన కథ. మరోసారి రాజా విక్రమాదిత్యుడు బేతాళుడిని భుజంపై మోసుకుంటూ అరణ్య మార్గంలో నడుస్తున్నాడు. అప్పుడే బేతాళుడు ఆసక్తికరమైన సుమన కథ చెప్పడం మొదలుపెట్టాడు. సుమన భర్త అర్జున్ నిజాయితీ గల మంచి మనసున్న వ్యక్తి. పెళ్ళై 3 నెలలు కాకముందే ఒకరోజు అర్జున్, సుమన వేరే ఊరికి బయలుదేరారు. ప్రయాణంలో భయంకరమైన ప్రమాదం జరిగింది. నది ప్రవాహంలో 2 పడిపోయారు. భర్త అర్జున్ శవం దొరకలేదు. సుమన ఒంటరిగా తిరిగి వచ్చింది. కానీ లోకం అతన్ని చనిపోయిన వాడుగా గుర్తించింది. సుమన హృదయం మాత్రం అది ఒప్పుకోలేదు. కాలం గడిచింది. అప్పుడు ఆమె జీవితంలోకి రాజ్ వచ్చాడు. ప్రమాదంలో నదిలో నుంచి సుమనను బయటకు తీసింది, ఆమె ప్రాణం కాపాడింది అతడే. సహాయం ఆప్యాయతగా మారింది, ఆప్యాయత ప్రేమగా మారింది. సుమన రాజ్తో కలిసి జీవించడం మొదలుపెట్టింది. 2 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఇంటి తలుపు తట్టింది. తలుపు తీసి చూసింది. ముందు నిలబడ్డాడు అర్జున్, తన మొదటి భర్త. బతికే ఉన్నాడు. ప్రమాదం తర్వాత నది ప్రవాహంలో కొట్టుకుపోయి ఇతర ఊరికి చేరాడు. జ్ఞాపకాలు కోల్పోయాడు. అక్కడ ఒక వైద్యుడు తన జ్ఞానం, ఔషధాలతో అతనికి వైద్యం చేశాడు. ఇప్పుడు జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి కనుక భార్య వద్దకు తిరిగి వచ్చాడు. సుమన ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇప్పుడు ప్రశ్న, భర్త ఎవరు? 7 అడుగులు వేసినవాడా, లేక ప్రాణం కాపాడినవాడా? కుటుంబం విభజించింది, సమాజం చర్చించింది. విషయం రాజు వద్దకు వెళ్ళింది. రాజు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేక సుమనను అడిగాడు, నువ్వు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావు? నిన్ను పెళ్లి చేసుకున్న వానితోనా, లేక నీ ప్రాణం కాపాడిన వాడితోనా అని. సుమన ఏమీ తోచక చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. అప్పుడు బేతాళుడు విక్రముణ్ణి అడిగాడు, బోలో విక్రమ, ఒక రాజుగా న్యాయం ధర్మం ప్రకారము నీ నిర్ణయం ఏమిటి? విక్రముడు క్షణం ఆలోచించి సమాధానం చెప్పాడు. బేతాళ, వివాహం ధర్మబంధం, జీవితం కాపాడటం మహాకార్యం. కానీ భార్యాభర్తల బంధం వివాహంతోనే ఏర్పడుతుంది. కాబట్టి ఆమె భర్త వివాహం చేసుకున్నవాడే. ఇంత చెప్పగానే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతన్ని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? ఉపకారం గొప్పదే. జీవితంలో మనకి ఎంతో మంది ఉపకారం చేస్తారు, కానీ ధర్మబంధానికి వివాహమే ఆధారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో చెప్పండి. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు. సాహసి మంత్రి. మరోసారి రాజా విక్రమాదిత్యుడు బేతాళుడిని భుజంపై మోసుకుంటూ అరణ్య మార్గంలో నడుస్తున్నాడు. అప్పుడే బేతాళుడు లోతైన స్వరంతో మరో కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతని వద్ద ఒక సాహసి మంత్రి ఉండేవాడు. న్యాయాన్ని, ధర్మాన్ని ప్రాణంగా భావించేవాడు. ఒకరోజు రాజు కోపంలో ఒక నిర్దోషిని శిక్షించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మనిషి రాజుకు వ్యతిరేకంగా మాట్లాడాడని తప్పుడు ఆరోపణలు వచ్చాయి. మంత్రి నిజం తెలుసుకున్నాడు. ఆ మనిషి నిరపరాధి అని స్పష్టమైంది. మంత్రి రాజు దగ్గరికి వెళ్ళి అన్నాడు, మహారాజా, ఇతడు తప్పు చేయలేదు, శిక్ష అన్యాయం అవుతుంది. రాజు కోపంతో గర్జించాడు, నా ఆజ్ఞను తిరస్కరించేవాడివా? తక్షణమే శిక్ష అమలు చేయి అన్నాడు. మంత్రి క్షణం కూడా భయపడలేదు. తల వంచి వినయంగా చెప్పాడు, మహారాజా, రాజు ఆజ్ఞ కంటే న్యాయం గొప్పది. అన్యాయం చేస్తే రాజ్యమే బలహీనమవుతుంది. మంత్రి తన పదవిని, తన ప్రాణాలని కూడా పణంగా పెట్టాడు. ఆ మాటలు రాజు హృదయాన్ని తాకాయి. రాజు తన కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు. నిజాన్ని అంగీకరించి నిర్దోషిని విడుదల చేశాడు. కథ ముగిసిన తర్వాత బేతాళుడు విక్రముని అడిగాడు, బోలో విక్రమ, మంత్రి చేసినది సరైనదేనా? రాజు ఆజ్ఞ ముఖ్యమా,
లేక న్యాయం ముఖ్యమా? విక్రముడు సమాధానమిచ్చాడు, బేతాళ, రాజు ఆజ్ఞ ధర్మానికి విరుద్ధమైతే అది పాటించకూడదు. న్యాయాన్ని కాపాడిన మంత్రి నిజంగా సాహసికుడు. ఇంత చెప్పగానే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? రాజు ఆజ్ఞ కన్నా న్యాయం గొప్పది. న్యాయమే రాజ్యానికి ఆధారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో చెప్పండి. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు. సౌందర్యపు శాపం. ఒక స్త్రీకి తన అందం వరమా లేక శాపమా? తన అందాన్ని వరంగా మార్చుకోవడం ఎలా? రాజా విక్రమాదిత్యుడు బేతాళుని భుజంపై మోసుకుంటూ నడుస్తున్నాడు. బేతాళుడు ఒక విచిత్రమైన కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక పట్టణంలో అత్యంత అందమైన యువతి ఉండేది. అందగత్తెననే గర్వం, అహంకారం కూడా ఉండేది. ఆమె సౌందర్యం గురించి నగరమంతా మాటలు చెప్పుకునేవాళ్ళు. ఆమె అందం చూసి కొంతమంది అసూయపడ్డారు, కొంతమంది ఆశతో దగ్గరయ్యారు, మరికొంతమంది దేశంతో కుట్రలు చేశారు. ఎవరూ ఆమె మనసును చూడలేదు. అందరికీ ఆమె సౌందర్యమే కనిపించింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా భయంతోనే ఉండేది. నిజమైన స్నేహం ఆమెకు దొరకలేదు. ఒకరోజు ఆమె దైవాన్ని ప్రార్థించింది, నాకు సౌందర్యం కాదు, శాంతి కావాలి. కాలక్రమంలో ఆమె మనసు, ఆమె వయసు పెరిగి అందం తగ్గింది. అప్పుడు ప్రజలు ఆమెను మనిషిగా చూడగలిగారు. కథ ముగిసిన తర్వాత బేతాళుడు విక్రముని అడిగాడు, బోలో విక్రమ, సౌందర్యం ఒక వరమా లేక శాపమా? విక్రముడు సమాధానమిచ్చాడు, బేతాళ, సౌందర్యం గుణంతో కలిస్తే వరం, గుణం లేకపోతే అదే శాపమవుతుంది. ఇంత చెప్పగానే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? గుణం లేని సౌందర్యం సుఖం కాదు, దుఃఖాన్నే ఇస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు. లోభి పండితుడు. ప్రతి మనిషికి ఆశలు, కోరికలు సహజం. కానీ అది లోభంగా మారితే ఏమవుతుందో ఈ కథలో చూడండి. రాజా విక్రమాదిత్యుడు బేతాళుని భుజంపై మోసుకుంటూ అరణ్య మార్గంలో నడుస్తున్నాడు. బేతాళుడు ఒక బోధనాత్మక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక గ్రామంలో ఒక పండితుడు ఉండేవాడు. అతను ఉపన్యాసాలు ఇస్తూ పూజలు చేస్తూ జీవించేవాడు. కానీ అతని మనసులో లోభం నిండిపోయింది. ఒక ధనవంతుడు పండితుడికి దానంగా ఒక బంగారు నాణెం ఇచ్చాడు. అది చూసి పండితుడికి లోభం మరింత పెరిగింది. ఇంకా దొరుకుతాయేమో అని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతడికి ఒక చిన్న కుండ కనిపించింది. అందులో కొద్దిగా బంగారం ఉంది. ఇది ఇక్కడ ఉంటే ఇంకా పెద్దది మరెక్కడో ఉండాలి కదా అని అనుకుని ఆ కుండను కూడా వదిలేసి ముందుకు వెతుకుతూ వెళ్ళాడు. అతడు వెతుకుతూనే ఉన్నాడు. చివరికి ఏమీ దొరకలేదు. వెనక్కి వచ్చేసరికి ధనవంతుడు ఇచ్చిన బంగారు నాణెం కూడా పోయింది. కుండ కూడా కనిపించలేదు. ఖాళీ చేతులతో అతడు గ్రామానికి తిరిగి వచ్చాడు. కథ ముగిసిన తర్వాత బేతాళుడు విక్రముని అడిగాడు, బోలో విక్రమ, పండితుడు ఎందుకు ఉన్నది కూడా కోల్పోయాడు? విక్రముడు సమాధానం ఇచ్చాడు, బేతాళ, అవసరానికి మించిన ఆశే లోభమవుతుంది. అదే మనిషిని అంధుడిని చేసి ఉన్నదాన్ని కూడా దూరం చేస్తుంది. వెంటనే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? లోభం చివరికి ఉన్నదాన్ని కూడా లాక్కుంటుంది. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు. నిజమైన మిత్రుడు. జీవితంలో మనకు సుఖదుఖాలలో తోడు నీడగా ఉండే మిత్రుడు ఎవరు? ఈ కథలో చూడండి. రాజా విక్రమాదిత్యుడు బేతాళుని భుజంపై మోసుకుంటూ అరణ్యంలో నడుస్తున్నాడు. బేతాళుడు ఒక హృదయాన్ని కదిలించే కథ చెప్పాడు. ఒక పట్టణంలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. బాల్యం నుంచే మంచి స్నేహితులు. సుఖంలోనూ ఆటల్లోనూ ఎప్పుడూ కలిసే ఉండేవారు. ఒకరోజు వారిలో ఒకడు సంకటంలో పడ్డాడు. తప్పుడు నేరారోపణలు వచ్చాయి. సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చాలామంది దూరమయ్యారు. కొంతమంది భయంతో, మరికొంతమంది స్వార్థంతో. అప్పుడు రెండో మిత్రుడు మాత్రమే తన స్నేహితుడి పక్కన నిలబడ్డాడు. తన పేరు, గౌరవం, తన ప్రాణాలను కూడా పణంగా పెట్టాడు. చివరికి నిజం బయటపడింది. నిర్దోషిగా విడుదలయ్యాడు.
కష్టకాలం ముగిసింది. కథ ముగిసిన తర్వాత బేతాళుడు విక్రముని అడిగాడు, బోలో విక్రమ, సుఖంలో మిత్రుడుగా ఉండేవాడా గొప్పవాడు, లేక దుఃఖంలో పక్కన నిలిచేవాడా? విక్రముడు సమాధానం ఇచ్చాడు, బేతాళ, సుఖంలో చాలామంది మిత్రులే, కానీ సంకటంలో పక్కన నిలిచేవాడే నిజమైన మిత్రుడు. వెంటనే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? సంకటమే నిజమైన మిత్రత్వాన్ని పరీక్షిస్తుంది. మరి మీకు అలాంటి స్నేహితులు ఉన్నారా? కామెంట్ రూపంలో చెప్పండి. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు. మాట్లాడే పుర్రె. మళ్ళీ రాజా విక్రమాదిత్యుడు బేతాళుని భుజంపై మోసుకుంటూ అరణ్యంలో నడుస్తున్నాడు. బేతాళుడు ఒక భయంకరమైన కథ చెప్పాడు. చనిపోయిన మానవ పుర్రె మాట్లాడగలదని మీరు నమ్ముతారా? మీరు దానిని ఈ కథలో చూడవచ్చు. ఒక ఊరి సమీపంలో ఒక చెట్టు కింద మనిషి పుర్ర ఉండేది. రాత్రి వేళల్లో అది మాట్లాడేదని ప్రజలు భయంతో ఆ ప్రాంతానికి వెళ్లేవారు కాదు. ఒకరోజు ఒక యాత్రికుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అకస్మాత్తుగా పుర్రె మాట్లాడింది. నన్ను చూస్తున్నావా? నేను నా పాపాల ఫలితం. యాత్రికుడు భయంతో అడిగాడు, ఎవరు నీవు? పుర్రె సమాధానం చెప్పింది, ఒకప్పుడు నేను ధనవంతుణ్ణి. లోభం, అహంకారం, అన్యాయం నా జీవితాన్ని నడిపాయి. ఎవరికీ సహాయం చేయలేదు. కర్మను తేలికగా తీసుకున్నాను. ఈరోజు శరీరం లేదు, కానీ కర్మ ఫలితం మాత్రం మిగిలింది. అందుకే ఇలా శిక్ష అనుభవిస్తున్నాను అన్నాడు. ఈ కథ చెప్పిన తర్వాత బేతాళుడు విక్రముని అడిగాడు, బోల విక్రమ, శరీరం పోయినా కర్మ ఎందుకు విడిచిపెట్టలేదు? విక్రముడు సమాధానం ఇచ్చాడు, బేతాళ, మనిషిని శరీరం కాదు, కర్మే అనుసరిస్తుంది. మంచి చేసిన వాడికి మంచి, చెడు చేసిన వాడికి చెడు శిక్ష తప్పదు. వెంటనే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? శరీరం మారినా, కాలం గడిచినా కర్మ మాత్రం మనిషిని ఎప్పటికీ వదిలిపెట్టదు. ఈ విషయం మీరు కూడా నమ్ముతున్నారా? కమెంట్ రూపంలో చెప్పండి. నమస్కారం. ఇది రాజా విక్రమ్ మరియు బేతాళుని కథల యొక్క 3వ భాగం. ఇందులో మీరు టైటిల్ సాంగ్ మరియు 6 వేర్వేరు కథలు చూశారు. నా 4వ భాగంలో టైటిల్ సాంగ్తో పాటు వచనభంగుడు యువరాజు, నిద్రపోని స్త్రీ, యోధుడు మరియు సాధువు, 4 సోదరులు, ఒక కన్య, దానవీరుడు రాజు, చతుర దొంగ మొదలగు 6 కథలు చూపిస్తాను. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నేను నా తర్వాత వీడియో యూట్యూబ్లో పెట్టిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. నా ఈ ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. ధన్యవాదాలు.